the fruit of the Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ సిద్ధాంతం 9వ భాగం, పరిశుద్ధాత్మ ఫలం పరిచయం. పరిశుద్ధాత్మ ఫలం అనేది విశ్వాసులలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా వారిలో కలిగే క్రీస్తు వంటి స్వభావాన్ని సూచిస్తుంది. ప్రధానంగా సేవ మరియు పరిచర్యకు సంబంధించిన ఆత్మీయ వరాల వలె కాకుండా ఆత్మఫలం క్రైస్తవుని అంతర్గత నైతిక మరియు ఆత్మీయ స్వభావానికి సంబంధించినది. పరిశుద్ధాత్మ విశ్వాసులను క్రమంగా యేసుక్రీస్తు పోలికలోనికి మార్చడానికి వారిలో పనిచేస్తుంది. ఆత్మ ఫలానికి సంబంధించిన ప్రధాన వాక్య భాగం గలతీ 5:22-23లో ఉంది. అక్కడ అపోస్తులుడైన పౌలు శారీరక క్రియలను ఆత్మ ఫలముతో పోలుస్తాడు. కేవలం మానవ ప్రయత్నం మాత్రమే నిజమైన ఆత్మీయ ఫలాన్ని కలిగించదు. అది క్రీస్తులో నిలిచి ఉండుట మరియు పరిశుద్ధాత్మకు లోబడి నడుచుకునుట వలన కలుగుతుంది. ఆత్మఫలం ఆత్మీయ ఎదుగుదలకు మరియు పరిపక్వతకు అత్యవసరమైన సాక్ష్యం. ఆత్మ చేసే పని ద్వారా విశ్వాసులు తమ దైనందిన జీవితంలో ప్రేమ, పరిశుద్ధత, సహనం, వినయం మరియు ఆత్మ నిగ్రహాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఇందులో 15 ప్రధాన విషయాలు కలవు. మొదటగా ఆత్మఫలం యొక్క అర్థం. ఆత్మఫలం అనే పదం విశ్వాసులలో పరిశుద్ధాత్మ చేసే పని యొక్క కనపడే ఫలితాన్ని వివరిస్తుంది. గలతీ 5:22-23 ఇలా చెబుతుంది. మొదటగా ఆత్మీయ జీవమునకు ఫలం సాక్ష్యముగా. ఆరోగ్యకరమైన చెట్టు ఫలములను ఎలాగైతే ఫలించునో అలాగే యథార్థమైన విశ్వాసి ఆత్మశక్తి ద్వారా ఆత్మీయ ఫలములను ఫలించును. 2. ఏకవచన పదం ఫలం. పౌలు క్రైస్తవ స్వభావంలోని ఐక్యతను నొక్కి చెబుతూ ఫలములు అనే పదానికి బదులుగా ఫలం అనే ఏకవచన పదాన్ని ఉపయోగించాడు. 3. పరిశుద్ధాత్మ ద్వారా కలుగును. ఈ ఫలం కేవలం మానవ ప్రయత్నం యొక్క ఫలితం కాదు, కానీ ఆత్మ యొక్క పరివర్తన కార్యం యొక్క ఫలితం. 2వ ప్రధాన విషయం శారీరమునకును ఆత్మకును మధ్య వ్యత్యాసం. పౌలు పాప స్వభావమును ఆత్మ చేత నియంత్రించబడిన జీవితంతో పోలుస్తున్నాడు. మొదటగా శారీరక క్రియలు. గలతీ 5:19-21 ఈ క్రింది పాపపు ప్రవర్తనల జాబితాను చేస్తుంది. వ్యభిచారము, ద్వేషము, అసూయ, క్రోధము, మద్యపానము ఇవి పతనమైన మానవ స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. 2వది ఆత్మలో జీవం. ఆత్మ పాపపు ప్రవర్తనకి బదులుగా పరిశుద్ధతను మరియు దైవభక్తి గల స్వభావాన్ని కలగజేస్తుంది. 3. ఆత్మీయ సంఘర్షణ. గలతీ 5:17 విశ్వాసులలో శరీరము మరియు ఆత్మ మధ్య ఉన్న సంఘర్షణను వివరిస్తుంది. 3. ప్రేమ. ప్రేమ అనేది ఆత్మ ఫలములో మొదటి మరియు ప్రాథమికమైన అంశము. 3వ అంశంలో మొదటగా ప్రేమ యొక్క అర్థం. బైబిల్ సంబంధమైన ప్రేమ అగాపే అంటే ఇతరుల పట్ల నిస్వార్థమైన త్యాగపూరితమైన శ్రద్ధ. 2. ప్రేమ దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. 1 యోహాను 4:8 ఇలా చెబుతుంది, దేవుడు ప్రేమే. ఆత్మ విశ్వాసులలో దైవిక ప్రేమను కలగజేస్తుంది. 3. దేవుని పట్ల మరియు ఇతరుల పట్ల ప్రేమ. విశ్వాసులు ప్రేమించవలసిన వారు దేవుడిని, తోటి క్రైస్తవులని, పొరుగువారిని, శత్రులను సైతం. 4. ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది. రోమా 13:10 ఇలా చెబుతుంది, ప్రేమ ధర్మశాస్త్రం నెరవేర్చును. 4వ ప్రధాన అంశం ఆనందం. ఆనందం అనేది దేవునిలో పాతుకుపోయిన లోతైన ఆధ్యాత్మిక సంతోషం. మొదటగా సంతోషం కన్నా భిన్నమైనది. సంతోషం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, కానీ బాధల సమయంలో కూడా ఆనందం నిలిచి ఉంటుంది. 2వది ఆనందానికి మూలం. దేవునితో సహవాసం ద్వారా పరిశుద్ధాత్మ ఆనందాన్ని కలుగజేస్తుంది. 3. శ్రమలలో ఆనందం. విశ్వాసులు దేవుని వాగ్దానాలు మరియు రక్షణ కారణంగా సంతోషించగలరు. 5వ ప్రధాన విషయం సమాధానం. సమాధానం అనేది ఆధ్యాత్మిక ప్రశాంతతను
మరియు దేవునితో సామరస్యాన్ని సూచిస్తుంది. మొదటగా దేవునితో సమాధానం. రోమా 5:1 ప్రకారం విశ్వాసులు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటారు. 2 అంతర్గత సమాధానం. ఆత్మ అంతర్గత స్థిరత్వాన్ని మరియు విశ్వాసాన్ని ఇస్తుంది. 3 ఇతరులతో సమాధానం. ఆత్మతో నింపబడిన విశ్వాసులు సయోధ్యను మరియు ఐక్యతను కోరుకుంటారు. 6వ ప్రధాన విషయం దీర్ఘశాంతం, ఓర్పు. దీర్ఘశాంతం అంటే కష్టాల సమయంలో ఓర్పు మరియు సహనం కలిగి ఉండడం. మొదటగా ప్రజల పట్ల సహనం. ఇతరులలోని అపరాధాలను మరియు బలహీనతలను సహించడానికి ఆత్మ విశ్వాసులకు సహాయం చేస్తుంది. 2 శోధనలలో సహనం. శ్రమల ద్వారా సహించడానికి క్రైస్తవులు బలపరచబడ్డారు. 3 దేవుని మాదిరి. దేవుడు స్వయంగా పాపుల పట్ల సహనం కలిగి ఉంటాడు. 7వ ప్రధాన విషయం సాత్వికత. సాత్వికత అంటే దయ మరియు కృప కలిగి ఉండడం. మొదటగా ఇతరుల పట్ల దయ. ఆత్మతో నింపబడిన విశ్వాసులు కరుణ మరియు శ్రద్ధను చూపుతారు. 2వదిగా క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించడం. యేసు తన భూలోక పరిచర్యలో సాత్వికతను ప్రదర్శించాడు. 3 సాత్వికత ద్వారా పరిచర్య. విశ్వాసులు వినయముతో మరియు దయతో ఇతరులను సరిదిద్దాలి. 8వ ప్రధాన విషయం మంచితనం. మంచితనం అంటే నైతిక శ్రేష్టత మరియు యథార్థత. మొదటగా ఏది సరైనదో దానిని కోరుట. ఆత్మ నీతి పట్ల ప్రేమను కలగజేస్తుంది. 2 చురుకైన దాతృత్వం. మంచితనములో ఆచరణాత్మకమైన దయ మరియు ఉదారత కార్యాలు ఉంటాయి. 3 లోకానికి సాక్ష్యం ఇవ్వడం. దైవభక్తితో కూడిన ప్రవర్తన సువార్త యొక్క పరివర్తన శక్తికి సాక్ష్యం ఇస్తుంది. 9వ ప్రధాన విషయం విశ్వాసం, నమ్మకత్వం. అంటే ఆధారపడదగినతనం, విశ్వసనీయత మరియు విధేయత. మొదటగా దేవుని పట్ల నమ్మకత్వం. విశ్వాసులు దేవునికి మరియు ఆయన సత్యానికి అంకితమై ఉంటారు. 2 సేవలో నమ్మకత్వం. క్రైస్తవులు బాధ్యతయుతంగా మరియు నిలకడగా సేవ చేయాలి. 3 సంబంధాలలో నమ్మకత్వం. విశ్వాసులు తమ వాగ్దానాలను నమ్మకంగా నెరవేర్చడానికి ఆత్మ వారిని బలపరుస్తుంది. 10వ ప్రధాన విషయం సాత్వికత్వం, సౌమ్యత లేదా వినయం. సాత్వికత అంటే వినయం మరియు నియంత్రిత బలం. మొదటగా క్రీస్తు మాదిరిగా. మత్తయి 11:29లో యేసు ఇలా అన్నారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. 2 నియంత్రిత బలం. సాత్వికతం అంటే బలహీనత కాదు, ఇది వినయపూర్వకమైన ఆత్మ నిగ్రహం. 3 ఇతరుల పట్ల సరైన వైఖరి. ఆత్మతో నింపబడిన విశ్వాసులు వీటిని నివారిస్తారు. గర్వం మరియు కఠినత్వం. 11వ ప్రధాన అంశం ఆత్మ నిగ్రహం. ఆత్మ నిగ్రహం అంటే పాపపు కోరికలు మరియు ప్రేరణలపై ఆధిపత్యం సాధించడం. మొదటగా శారీరక కోరికలపై విజయం. శోధనను ఎదిరించడానికి ఆత్మ విశ్వాసులకు శక్తినిస్తుంది. 2 క్రైస్తవ జీవితంలో క్రమశిక్షణ. ఆత్మ నిగ్రహం మాటలు, భావోద్వేగాలు, ప్రవర్తన మరియు అలవాట్లను ప్రభావితం చేస్తుంది. 3 ఆత్మపై ఆధారపడడం. నిజమైన ఆత్మ నిగ్రహం ఆత్మశక్తి ద్వారా వస్తుంది. 12వ ప్రధాన విషయం ఆత్మ ఫలం ఎలా ఫలిస్తుంది. మొదటగా క్రీస్తులో నిలిచి ఉండడం. యోహాను 15:5లో యేసు ఇలా బోధించాడు, నా యందు నిలిచి ఉండువాడు బహుఫలం ఫలించును. క్రీస్తుతో సహవాసం ద్వారా ఆత్మీయ ఫలం పెరుగుతుంది. 2వది ఆత్మలో నడవడం. గలతీ 5:16 ఇలా చెప్తుంది, ఆత్మలో నడవండి. విశ్వాసుల ఆత్మ యొక్క మార్గదర్శకత్వంలో జీవించాలి. 3 దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం. విశ్వాసులను మార్చడానికి ఆత్మ లేఖనాలను ఉపయోగిస్తుంది. 4 ప్రార్థన మరియు సహవాసం. ప్రార్థన మరియు సహవాసం ఆత్మీయ ఎదుగుదలను బలపరుస్తుంది. 13వ ప్రధాన అంశం ఆత్మ ఫలం మరియు ఆత్మీయ పరిపక్వత. మొదటగా యథార్థమైన రక్షణకు సాక్ష్యం. ఆత్మీయ ఫలం యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని ప్రదర్శిస్తుంది. 2 కాలక్రమేణా ఎదుగుదల. విశ్వాసులు ఆత్మీయంగా పరిపక్వత చెందుతున్న కొద్దీ ఫలం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. 3 క్రీస్తుని పోలిన ఉండడం.
ఆత్మ చేసే పని యొక్క లక్ష్యం క్రీస్తును అనుసరించడమే. రోమా 8:29 క్రీస్తుని పోలి ఉండడాన్ని నొక్కి చెబుతుంది. 14వ ప్రధాన విషయం ఆత్మీయ ఫలానికి ఆటంకాలు. మొదటగా పాపం పరిశుద్ధాత్మను దుఃఖపెడుతుంది మరియు ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. 2 లౌకికత్వం, లౌకిక విషయాల పట్ల ప్రేమ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తుంది. 3 ఆత్మీయ క్రమశిక్షణలను నిర్లక్ష్యం చేయడం, ప్రార్థన చేయకపోవడం మరియు లేఖనాలను నిర్లక్ష్యం చేయడం ఫలవంతం కావడాన్ని అడ్డుకుంటాయి. 4 స్వీయ ఆధారపడడం, క్రైస్తవ జీవితాన్ని కేవలం మానవ బలంతో మాత్రమే జీవించలేము. 15వ ప్రధాన విషయం ఆత్మ ఫలం యొక్క ఆచరణాత్మక ప్రాముఖ్యత. మొదటగా అవిశ్వాసులకు సాక్ష్యం ఇవ్వడం. దైవభక్తి గల స్వభావం క్రీస్తు యొక్క వాస్తవికతను లోకానికి తెలియజేస్తుంది. 2 ఆరోగ్యకరమైన సంఘ సంబంధాలు. ఆత్మఫలం సంఘంలో ఐక్యతను మరియు ప్రేమను బలపరుస్తుంది. 3 ఆత్మీయ స్థిరత్వం, ఆత్మ పరిపక్వతను మరియు ఓర్పును కలుగజేస్తుంది. 4 దేవునికి మహిమ, ఫలవంతమైన జీవితం దేవుణ్ణి గణపరుస్తుంది మరియు మహిమపరుస్తుంది. ముగింపు పరిశుద్ధాత్మ ఫలం అనగా విశ్వాసుల్లో పరిశుద్ధాత్మ ద్వారా పుట్టే క్రీస్తు వంటి స్వభావానికి కనబడే రూపం. ప్రధానంగా పరిచర్య సామర్థ్యాలపై దృష్టి సారించే ఆత్మీయ వరాల వలె కాకుండా ఆత్మఫలం అంతర్గత పరివర్తన మరియు పవిత్రమైన జీవితంపై దృష్టి పెడుతుంది. ఆత్మ క్రైస్తవుల జీవితాలలో ప్రేమ, సంతోషం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వాస్యత, సాత్వికం మరియు ఆత్మ నిగ్రహం వంటి లక్షణాలను పుట్టిస్తుంది. ఈ గుణాలు క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి మరియు ఆత్మీయ పరిపక్వతను ప్రదర్శిస్తాయి. విశ్వాసులు క్రీస్తులో నిలిచిండి ఆత్మలో నడుస్తూ దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ దేవునికి విధేయతతో జీవించినప్పుడు ఆత్మీయ ఫలం వృద్ధి చెందుతుంది. ఆత్మ ఫలం నిజమైన క్రైస్తవ జీవితానికి అత్యవసరమైన సాక్ష్యం మరియు పరివర్తన చెందిన స్వభావం మరియు విశ్వాసపూర్వక జీవితం ద్వారా దేవునికి మహిమను తెస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.